రివెట్ వాల్ టైప్స్ అండ్ ఫ్యామిలీస్. అసలు రివెట్లో వాల్ టైప్స్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి? బేసిక్ 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 కాంపౌండ్ వాల్ అంటే ఏంటంటే దీంట్లో ఏ డేటా ఉండదు, జస్ట్ ఒక బేసిక్ లైన్ క్రియేట్ చేస్తాము. మోస్ట్ కామన్గా యూస్ చేస్తాం స్టార్టింగ్లో, డిఫైన్ బై ద లేయర్ స్టాక్ స్ట్రక్చర్ కానీ థర్మల్ కానీ ఫినిష్ కానీ. ఇది ఈచ్ లేయర్ హ్యావ్ మెటీరియల్ ఫంక్షన్ ఆఫ్ థిక్నెస్. ప్రతి వాల్కి ఒక థిక్నెస్ ఉంటుంది, ఒక ఫినిషింగ్ లేయర్ ఉంటుంది, లేదా 2 ఫినిషింగ్ లేయర్స్ ఉంటాయి. ఇది బేసిక్ వాల్ యొక్క మెయిన్ ఫండమెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ 200 రెసిస్టెన్స్ ఆర్సీ వాల్ ఉందంటే, రీన్ఫోర్స్ కాంక్రీట్ వాల్ ఉందంటే దాంట్లో 80 mm ఇన్సులేషన్, 30 mm ప్లాస్టరింగ్ బోర్డు. ఇదేంటంటే ఇన్సులేషన్ అనేది ఒక సైడ్ ఉంటుంది, రూమ్ ఇన్సైడ్ ఉండే ఒక లేయరు, తర్వాత మెయిన్గా ఒక కాంక్రీట్, తర్వాత 13 mm ప్లాస్టరింగ్. సో ఇలా లేయర్స్ వైజ్ డివైడ్ అవుతుంది. ఇది నార్మల్ బేసిక్ వాల్. దీని ఫంక్షన్ ఏంటంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫౌండేషన్. ఎక్స్టీరియర్కి యూజ్ చేస్తాము, బిల్డింగ్ యొక్క ఎక్స్టీరియర్ కానీ బిల్డింగ్ యొక్క ఇంటీరియర్ కానీ ఫౌండేషన్లో కానీ యూజ్ చేస్తాము, ఎందుకంటే పెద్ద స్పెసిఫికేషన్ అక్కర్లేదు కాబట్టి. సో వ్రాపింగ్ ఆర్ ఇంటర్సెక్స్, స్ట్రక్చరల్ యూసేజ్ ఆర్ ఫ్లాగ్. ఇది మ్యాక్సిమం కోర్స్లో డిస్ప్లే చేస్తాం. సో మనకు అంత డీటెయిల్గా అక్కర్లేదు కాబట్టి కోర్స్లో డిస్ప్లే చేస్తాం ఇన్ రివెట్లో. కోర్స్ అంటే మీకు ఏం చెప్తారంటే, ఇక్కడ రివెట్ ఉంటుంది కదా, ఇక్కడ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ ఫైన్, మీడియం, కోర్స్ అని ఉంటుంది. సో ఇది యాక్చువల్గా కోర్స్లో ఎక్కువ డిస్ప్లే చేస్తాం బేసిక్ వాల్ని. తర్వాత స్టాక్డ్ వాల్. స్టాక్డ్ వాల్ అంటే ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 2 or more బేసిక్ వాల్స్ వర్టికల్లీ. ఒక వాల్ పైన ఒక వాల్ ఉంటుంది. ఈచ్ సబ్ వాల్ క్యాన్ హ్యావ్ డిఫరెంట్ థిక్నెస్ అండ్ థిక్నెస్ మెటీరియల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో 300 mm బ్రిక్ ఉంటే సెకండ్ ఫ్లోర్లో 200 mm బ్రిక్ వర్క్ ఉంటుంది. బట్ రెండు స్టాక్డ్గా ఉంటుంది, ఒక దాని మీద ఒకటి ఉంటుంది. వేరియబుల్ థిక్నెస్ పర్ లెవెల్. ఈచ్ సబ్ వాల్స్ ఇండిపెండెంట్లీ షెడ్యూల్డ్. ఈ వాల్స్ అనేవి ఇండిపెండెంట్గా షెడ్యూల్ అవుతాయి. ఇప్పుడు ఒకే వాల్ గీసాం కదా అని చెప్పేసి ఒకే వాల్లో షెడ్యూల్ రావాలి. ఇక్కడ కింద వేరే షెడ్యూల్కి వస్తుంది, పైన వేరే షెడ్యూల్కి వస్తుంది. యూస్ఫుల్ ఫర్ స్టెప్డ్ ఫౌండేషన్. అఫ్ కోర్స్ ఫౌండేషన్ థిక్నెస్ వేరీ అవుతున్నప్పుడు మనం ఈ వాల్స్ని యూస్ చేసుకోవచ్చు. థిక్నెస్ వేరీ అవుతుంది కదా. హైట్ డ్రైవెన్ టు కాంపోజిషన్. సో మీకు అవి ఒకసారి రివెట్లో చూపిస్తాను. స్టాక్డ్ వాల్ అంటే ఏంటో సేమ్. ఐ విల్ గో టు ద క్రియేట్ సిమిలర్. ఇక్కడ ఈ వాల్స్ కమాండ్లో నేను స్టాక్డ్ అని తీసుకుంటాను. స్టాక్డ్ అని తీసుకుంటే మనకి ఇక్కడ స్టాక్డ్ అని సింబల్ కనిపిస్తుందా, ఇది స్టాక్డ్ వాల్స్. స్టాక్డ్ వాల్ ఫుట్టింగ్, స్టాక్డ్ వాల్ ప్లింత్ ఏమో సంథింగ్ ఫుట్టింగ్, ఈ వాల్ ప్యాటర్న్. ఇది ఏంటంటే డిఫర్ అవుతుంది, నీ పర్పస్ ఎక్కడ వాడుతున్నావు. ఫుట్టింగ్లో యూజ్ చేస్తే ఫుట్టింగ్లో స్టాక్డ్ వాల్ యూజ్ చేస్తావు, లేకపోతే ప్లింత్లో యూజ్ చేస్తే ప్లింత్లో. సో ఎక్కడ నీకు థిక్నెస్ వేరీ అవుతుంది అనుకుంటున్నావు, నువ్వు అక్కడ థిక్నెస్ వేరీ అవుతున్న వాల్స్ కోసం చూస్తే అప్పుడు స్టాక్ వాల్ నీకు బాగా యూజ్ అవుతుంది. నేను నార్మల్ స్టాక్ వాల్ యూజ్ చేస్తున్నాను. సో స్టాక్ వాల్ ఏంటంటే మీకు ఎలా కనిపిస్తుందో నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి. సో ఐ విల్ జస్ట్ డ్రా వన్ సింగిల్ వాల్ వితౌట్ ఎనీ కన్స్ట్రెంట్స్. సో మనం దీన్ని 3Dలో చూస్తే సో మీకు ఇక్కడ బాగా కనిపిస్తే డిఫరెన్స్ ఏంటంటే స్టాక్డ్ వాల్కి నార్మల్ బేసిక్ వాల్కి. బేసిక్ వాల్ స్ట్రైట్గా ఉంది లెవెల్ 4 వరకు. ఓకే, సో నేను ఇవన్నీ కన్స్ట్రెంట్ చేస్తాను లెవెల్ వైజ్గా. ఇలా డ్రా చేయకూడదు, ఎందుకంటే ఆల్వేస్ లెవెల్స్ని ప్రిఫర్ చేయాలి మనం. లెవెల్స్ని ప్రిఫర్ చేస్తే సో అన్కనెక్టెడ్ నుంచి మనం తీసేసి టాప్ కన్స్ట్రెంట్ షుడ్ బి లెవెల్ 1. ఓకే, దెన్ ఇప్పుడు దీన్ని చూస్తే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, కింద నుంచి పైకి ఒకేలా ఉంది. బట్ మనం ఇక్కడ స్టాక్ వాల్ టచ్ చేసిన వెంటనే మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ కింద వరకు ఒక వాల్, పై వరకు ఇంకో వాల్. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇదే పైన వాల్ ఎక్స్టెండ్ అవుతుంది, కింద వాల్ ఎక్స్టెండ్ అవ్వదు. సో ఇది మనకు యాక్చువల్గా స్టాక్డ్ వాల్ అంటే ఇది. సో ఈ రెండు కింది వాళ్ళు పైన వాళ్ళు రెండు డిఫరెంట్గా షెడ్యూల్లో మనకు కౌంట్ అవుతాయి. సో తర్వాత కర్టెన్ వాల్స్ మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే కాంక్రీట్ వాల్స్, ఆర్కిటెక్చర్ వాల్స్ చెప్పుకున్నాం. కర్టెన్ వాల్స్ ఏంటంటే అద్దం వాల్స్ ఉంటాయి మన దగ్గర. సో అద్దాల్లో ఫకేడ్ కోసం యూజ్ చేస్తారు. సో ఆ వాల్స్ని కర్టెన్ వాల్స్ అంటారు యాక్చువల్గా. గ్రిడ్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ ప్యానల్స్ అండ్ బులియన్స్, నాట్ ఏ ట్రెడిషనల్ సాలిడ్ వాల్, రిప్రజెంట్ గ్లేజర్ ఫకేడ్స్ అండ్ క్లాడింగ్ సిస్టమ్.
దీంట్లో ఏంటంటే మనలాగా వర్టికల్ మెటీరియల్స్ ఉండవు, కాంక్రీటు, ఈ లేయర్స్, స్ట్రక్చర్స్ అవేమి ఉండవు దీంట్లో. దీంట్లో ఏముంటాయంటే ప్యానల్స్, గాజు ప్యానల్స్, వాల్ ప్యానల్స్ అనేది గాజు గ్లాస్ ప్యానల్స్ ఉంటాయి. తర్వాత ములియన్స్ ఉంటాయి. ములియన్స్ అంటే ఏంటంటే ఆ ప్యానల్ సపోర్ట్ చేయడానికి యూస్ చేసే వర్టికల్ అండ్ హారిజాంటల్ సపోర్ట్స్. ఓకే, ఇది మ్యాక్సిమం యూజ్ చేసేది ఫకేట్ పర్పస్. సో మతలబ్ ఇది ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ పర్పస్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు. సమ్టైమ్స్ లోడ్ బేరింగ్ క్యారింగ్ పర్పస్ ఆల్సో యూజ్ చేస్తారు. అది డిజైన్ వైపు డిఫరెంట్ అవుతుంది, డిజైన్ వైజ్గా డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్యూమినియం గ్రిడ్ విత్ గ్లాస్ ప్యానల్స్, కస్టమ్ కవర్ ములియన్స్. అల్యూమినియం అంటే ఇది ఒక గ్రిడ్స్, మనకు మధ్యలో మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఇవన్నీ మాల్స్ ఉంటాయి. మాల్స్ ఎంట్రన్స్ కానీ మంచి మంచి బిల్డింగ్ ఎంట్రన్స్లో ఈ అల్యూమినియం గ్రిడ్స్ పెట్టేసి దాని మధ్యలో వాల్ ప్యానల్ పెట్టేసి ఎంట్రన్స్లో మంచి యాస్థెటిక్గా ఉండడానికి కర్టన్ వాల్స్ యూజ్ చేస్తారు. మనం మ్యాక్సిమం చూస్తుంటాం, వాల్స్లో ఎక్కువ చూస్తుంటారు ఎంట్రన్స్ దగ్గర. ప్యానల్స్ కెనాట్ హోస్ట్ విండోస్. ఇది ఏంటంటే నార్మల్ వాల్ లాగా ఇక్కడ డోర్స్ ఉండవు, ఈ డోర్స్ హోస్ట్ చేయదు. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ రెండు నార్మల్ వాల్స్. సో నేను ఒక డోర్ తీసుకుంటాను. ఇక్కడ డోర్ తీసుకుంటే ఇది డోర్ను హోస్ట్ చేస్తుంది. ఈ వాల్ కానీ డోర్ హోస్ట్ చేస్తుంది. మీకు ఇప్పుడు స్టాక్ వాల్ క్రియేట్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో లెవెల్ 1కి వెళ్ళి సేమ్ వాల్ని క్రియేట్ చేసి మీరు ఇక్కడ ఈ స్టాక్ వాల్ కింద ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ అన్ని పైన అంతా నార్మల్ వాల్ ఉంటుంది, బేసిక్ వాల్స్ స్టాక్ వాల్ ఉంటుంది. కింద సపరేట్ డొమైన్ ఉంటుంది, కర్టెన్ వాల్ అని చెప్పేసి. దీంట్లో మనకు 3 టైప్స్ ఉంటాయి: కర్టెన్ వాల్ ఎంటీ, కర్టెన్ వాల్ ఎక్స్టర్నల్ గ్లేజింగ్, స్టోర్ ఫ్రంట్. కస్టమర్ వాల్ ఎంటీ. కానీ ఇప్పుడు ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తామంటే ఇది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు ముందే చెప్పేస్తాను, ఇక్కడే చెప్పేస్తాను. కర్టెన్ వాల్కి కర్టెన్ గ్రిడ్స్కి డిఫరెన్స్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కర్టెన్ ఎంటీ వాల్. మీకు ఎక్స్టర్నల్ గ్లేజింగ్ వాల్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన క్రియేట్ చేస్తాను, బెస్ట్ ఆప్షన్. తర్వాత సేమ్ స్టోర్ ఫ్రంట్ వాల్ క్రియేట్ చేస్తాను పక్కన. డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అసలుకి ఈ దీంట్లో అంత డేటా ఏముంటుంది అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ అసలు ఇదేంటో తెలుసుకోవాలి కదా. ఈ 3 వాల్స్ మనకు ఎలాంటి ఏమంటారు విండోస్ కానీ డోర్స్ కానీ హోస్ట్ చేయవు. సో నేను 3Dకి వెళ్ళి చూపిస్తాను. కొట్టేస్తాను ప్రస్తుతానికి. ఇదేంటంటే కర్టెన్ వాల్ ఎంటీ. కర్టెన్ వాల్ ఎంటీ ఏంటంటే ఇది కస్టమైజ్డ్ బేసిక్ కర్టెన్ వాల్. సో దీనికి ఏమంటూ సైజెస్ డిఫైన్గా ఉండవు. సో మనం ఏదన్నా ఇంటి ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు ఒక షేప్లో కావాల్సిన ఎగ్జాక్ట్గా డిఫరెంట్ షేప్లో మనకు వాల్ కావాలి, కర్టెన్ వాల్ కావాలంటే మనం ఇది యూజ్ చేసి ఎరి టైప్ ప్రొఫైల్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తాం. యాక్చువల్గా కర్టెన్ వాల్ అంటే ఇది. అండ్ దీంట్లో ఏంటంటే నో ప్యానల్స్ ఉండవు, ములియన్స్ ఉండవు. యూ కెన్ సీ లోపల మనకు ములియన్స్ ఉండవు, జస్ట్ ఒక గ్రిడ్స్లా ఉంటాయి. మనం ములియన్స్ యాడ్ చేసుకోవాలి. ములియన్స్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను. యూ కెన్ సీ దిస్ ఈజ్ ద గ్రిడ్స్ ఇవి కూడా వాన్స్. సో మనం యాక్చువల్గా ములియన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్రస్తుతానికి దీని పర్పస్ ఏంటంటే మనం ల్యాడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ నార్మల్ బేసిక్ వాల్లో ఏంటంటే ప్యానల్స్ ఉండవు, ములియన్స్ ఉండవు, గ్రిడ్స్ లేఅవుట్లో అసలు ఉండదు. ఇది కస్టమ్ పర్పస్కి యూజ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్టీరియర్ గ్లేజింగ్ అంటే ఏంటంటే ఎక్స్టీరియర్ గ్లేజింగ్ ఏంటంటే
దీనికి కొంచెం శాంపుల్ గ్రిడ్ సైజెస్ ఉంటాయి. మతలబ్ దీనికి స్టాండర్డ్ సైజ్ ఉంటుంది, స్టాండర్డ్ గ్రిడ్స్ ఉంటాయి, స్టాండర్డ్ స్టోర్ ఫ్రంట్స్ ఉంటాయి. సో స్టోర్ ఫ్రంట్ అంటే ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి స్టోర్ ఫ్రంట్ వచ్చేస్తుంది మనతో. ఇది స్టోర్ ఫ్రంట్ అంటారు. స్టోర్ ఫ్రంట్ అంటే ఒక ఫ్రేమ్ లాగా ఉంటుంది, దీనికి స్టోర్ ఫ్రంట్ ఉండదు, డిఫరెన్స్ అది. సో ఇది ఇన్ డీటెయిల్గా మీకు మళ్ళీ చెప్తాను ఫుల్గా. సో యాజ్ ఆఫ్ నో అంత ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, బేసిక్గా ఇది సరిపోతుంది. తర్వాత LOD framework for walls. Level of development, what is defined, model and trusted at each stage. LOD 100, 200, 300, 350, 400, 450. LOD అంటే 2 ఉంటాయి. మనం యాక్చువల్గా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆఫ్టర్ అప్కమింగ్ బిమ్లోకి వచ్చిన తర్వాత మీకు లెవెల్ ఆఫ్ డీటెయిల్ అని ఒకటి ఉంటుంది, లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. సో LOD మెయిన్ ఫామ్ అంటే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, లెవెల్ ఆఫ్ డీటెయిల్ అనేది మీకు తర్వాత చెప్తాను. అది కొంచెం కన్ఫ్యూజింగ్ వర్డ్ ఓన్లీ, డెఫినేషన్ ఈజీనే, బట్ వర్డే రెండు క్లాష్ అవుతాయి. సో లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఫర్ 100, 200, 300, 350, 400, 450. LOD 100 అంటే కాన్సెప్చువల్, జస్ట్ ఇది కాన్సెప్ట్ మనం క్లయింట్కి కానీ లేకపోతే వాట్ ఎవర్ ద పర్సన్ గివింగ్ టు అవర్ ప్రాజెక్ట్ వారికి మనం చెప్పడానికి ఇలా ఉంటుంది, జస్ట్ రఫ్గా ఉంటుంది, రఫ్గా క్రియేట్ చేయడానికి కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. LOD 100లో అంత డీటెయిల్స్ ఏమి ఎక్కువ ఇవ్వం, జస్ట్ ఒక లైన్ గీసేసి ఒక వాల్, దాంట్లో డేటా ఏముండదు. మ్యాక్సిమం డేటా ఏముంటుందంటే మాస్, ఏరియా, అంతే. మ్యాక్సిమం ఏరియాని బైఫర్కేట్ చేసి చూపిస్తాం. దాంట్లో డేటా మనకు ఏమొస్తుంది దాంట్లో అంటే అప్రాక్సిమేట్గా ఏరియా వస్తుంది, పర్ఫెక్ట్ ఏరియా కాదు, అప్రాక్సిమేట్ ఏరియా వస్తుంది. ఎందుకంటే మనం రఫ్ ఎస్టిమేట్ చేస్తున్నాం ఇక్కడ. LOD 100 అంటే రఫ్ ఎస్టిమేట్ చేస్తాం. మ్యాక్సిమం ఇది ఇనిషియల్ స్టేజ్లో ఆర్కిటెక్చర్కి రెస్పాన్సిబుల్ పార్టీగా ఉంటాడు మ్యాక్సిమం. ఎందుకంటే ఆర్కిటెక్చర్ వాల్స్ ఎక్కువ వాల్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఆర్కిటెక్కే ఇంక్లూడ్ అయి ఉంటుంది వాల్స్లో ఎక్కువ. తర్వాత LOD 200 అనేది స్కీమాటిక్. దీనిలో ఏంటంటే జనరల్గా 3D వాల్ ఎలిమెంట్ క్రియేట్ చేసి దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్రాక్సిమేట్ సైజ్ కానీ మెటీరియల్స్, తర్వాత కొంచెం ఏరియా కొంచెం డీటెయిల్గా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది కంపేరింగ్ టు LOD 100. దీనికి కూడా సేమ్ ఆర్కిటెక్ట్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. తర్వాత LOD 300 అనేది డిజైన్ డెవలప్మెంట్. దీంట్లో కొంచెం LOD 200 కన్నా కొంచెం ఎక్కువ అదేంటంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో లెవెల్ పెరిగే కొద్దీ మనకు డేటా యాడ్ అవుతూ రావాలి కదా. సో LOD 300 ఏమిటంటే లేయర్స్ డివైడ్ అవుతాయి. ఎంతసేపు ఉన్నా మనం నార్మల్ జస్ట్ వాల్స్ అనుకుంటూ వస్తున్నాము. మీకు లేయర్స్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. సో యూ కెన్ సీ ఇక్కడ ఇది ఉంది, స్టాక్డ్ వాల్ ఉంది. మీకు లేయర్స్ ఎక్కడ డిఫైన్ చేస్తారంటే LOD 300 దగ్గర ఎడిట్ టైప్లోకి వెళ్తే మీకు ఇక్కడ స్టోర్ ఫ్రంట్ వాల్ స్ట్రక్చర్